వెళుతున్నప్పుడు కీర్తన గ్రంథం 24వ అధ్యాయం కీర్తన గ్రంథం 24వ అధ్యాయం ఈరోజు ప్రత్యేకంగా మనం చదువుకున్నాం ఉత్తర ప్రత్యుత్తరాలుగా. ఈ 24వ అధ్యాయం మొత్తం 10 వచనాలే ఉన్నాయి. కానీ దీనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చెప్పే ముందు 3-4 వచనాలు చదువుతానండి. 3వ వచనం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? ఇది ఒక ప్రశ్న. యెహోవా పర్వతం అంటే మామూలుగా సభా పర్వతం ఉత్తర దిక్కున ఉందంటారు. దాని మీద దేవుని యొక్క సింహాసనం ఉందంటారు. ఇంగ్లీష్లో అబోర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే దేవుని యొక్క నివాస స్థలము ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద ఉంది అంటారు. భూమి తిరుగుతూ ఉంటే దానికి ఉత్తరం దక్షిణం ఎప్పుడు కాన్స్టెంట్గా ఎట్లా ఉంటుంది అయ్యా అంటే దానికి ఉంటుంది. దానికి వేయాల్సినటువంటి అక్షాంశాలు రేఖాంశాలు వేసిన తర్వాత ఏది ఎటు పక్క వస్తుందో నిర్ణయించి ఉత్తర దిక్కున ఉన్నటువంటి సభాపర్వతం. మనకి గుడ్డిగా మాట్లాడాల్సింది ఏంటంటే మనకు ఉత్తర దిక్కు పక్కన ఈ పక్కనే పైన దేవుని యొక్క సింహాసనం ఉంది అంటారు. నిజంగానే పర్వతం అంటారు. కానీ ఆ సభాపర్వతం అనేది భూమి మీద లేదు. ఆ పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడన్నటువంటి మాట. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, యెహోవా నివాసం ఉండేటటువంటి స్థలానికి ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగినటువంటి వాడేవాడు. అంటే పరిశుద్ధ స్థలము ముందుకు రాకూడదు. మోషే గుర్తున్నాడు కదమ్మా, పొద మణుతుంటే చూడాలి అని. మణుతుంది కానీ మిస్ అయిపోవట్లేదు ఏంటని దగ్గరికి వెళ్ళాడు చూడటానికి. వెళ్తేనే డైరెక్ట్గా స్వరం వినపడింది. ఏమన్నారంటే, అయ్యా నువ్వు ముందుకు రావద్దు, మోషే నువ్వు ముందుకు రావద్దు, నువ్వు నిలబడి ఉన్నటువంటి స్థలం పరిశుద్ధ స్థలం, నీ చెప్పుల వారును విప్పాలని సార్ చెప్పాడు. కాబట్టి మోషే లాంటి ప్రవక్తకి అంత డైరెక్ట్గా చెప్పినప్పుడు ఈరోజు ప్రశ్న ఏంటంటే, యెహోవా పర్వతం అంటే సభాపర్వతం గురించి పక్కన పెడితే పరలోకమే అనుకోండి ఒకసారి. సభాపర్వతం అనేది లోకాలంకారం అయితే పరలోకమే అనుకుంటే పరలోకానికి రాగలిగిన వాడెవరు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలబడగలిగినటువంటి వాడెవరు అనేటటువంటి ఒక ప్రశ్న. దావీదు రాసినటువంటి కీర్తన 24వ కీర్తన. ఆయనే సమాధానం చెప్తున్నాడు. అంటే ఆయన ద్వారా దేవుడే చెప్పినటువంటి సమాధానం ఏంటంటే 4వ వచనం 5వ వచనంలో సమాధానం ఉంది. ఎలాంటి వాడై ఉండాలి అని 4వ వచనంలోనే. ఒక మాట చెప్పాలంటే 4వ వచనంలోనే ఉంది, దాని కంటిన్యూషన్ 5-6 వచనం ఉంది. ఈ 4వ వచనంలో దావీదు ద్వారా దేవుడు మాట్లాడించినటువంటి మాట ఏంటంటే, ఎలాంటి వాడు క్వాలిఫైడ్ అని అంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండాలి. 3 పాయింట్లు ఇచ్చారండి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే. నిర్దోషమైన చేతులు అనే మాట కొంచెం దీంట్లో కలిపేద్దాం, శుద్ధమైన మనసులో కలిపేద్దాం. కలిపేసి మాట్లాడుకుంటే నిర్దోషమైన చేతుల్లో కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వచ్చు. కానీ ఈ 4వ వచనంలో 3 ముఖ్యమైన పాయింట్లు, 3 క్వాలిఫికేషన్ ఉండాలి. అర్హత ఉండాలి. ఒకటి, వ్యర్థమైన దాని యందు మనసు. రెండోది, కపటముగా ప్రమాణం చేయకూడదు. మూడోది, శుద్ధమైన మనసు కలిగి ఉండాలి. మేము గోడలూరు వరకు వెళ్ళాం కదా, ఊటీ వరకు వెళ్ళి వచ్చాం 2 వారాల క్రితం. అక్కడ మేము స్టే చేసిన చోట ఆయుర్వేద హాస్పిటల్, దానిలో మాకు స్టే ఇచ్చారు. ఆ స్టే ఇస్తే ఇప్పుడు నడవట్లేదు అంటారండి. అక్కడ ఒక పెద్ద కట్అవుట్ పెట్టి పడుకుని ఉంటే తల మీద ఆయిల్ పోస్తూ ఉంటారు కదా, అది కట్అవుట్ పెట్టి దాని పక్కన ఇంగ్లీష్లో రాశారు, క్యాప్షన్ ఇంగ్లీష్లో రాశారు. ఏంటో తెలుసా? పిత్త వాత కఫ. ఇంగ్లీష్లో రాశారు. నేను చెప్పే మాటలు ఇంగ్లీష్లో రాశారు. పిత్త వాత కఫ. కింద ఇంగ్లీష్లో ఏదో ఉంది, నేను చదవడం లేదు. ఆ 3 మాత్రం చదివాను. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఒక మహర్షి ఈ ఆయుర్వేదాన్ని తెచ్చారని చెప్తారు. ఆయన ఏం కనిపెట్టాడంటే, ఎవరి జీవితంలోనైనా, ఆడైనా మగైనా చిన్నైనా పెద్దైనా ఎవరికైనా ఈ 3 లేకుండా చూసుకోవాలి. పిత్త అంటే మనం కక్కుంటాం కదా, కక్కినప్పుడు పసుపు రంగులో వస్తుంది కదా, అది పైత్యం. అది ఉంటే మాత్రం మనిషిని ఎక్కడ కూర్చోలేదు, నిలబడలేదు, ఆరోగ్యంగా. ఎవరికైనా సరే ఒంట్లో బాగలేదంటే గుర్తుపెట్టుకోండి, అదే ముఖ్యం. గ్యాస్ బిళ్ళలు వేసేసుకోండి, దానికి గ్యాస్ బిళ్ళకి సంబంధం. పసర అది చక్కగా చెప్పేది పసర అని చెప్పింది. వాళ్ళ భాషలో, మనం అందరి భాషలో పిత్త కూడా ఉంది. పిత్త. వాత అంటే వాతం సంబంధించినటువంటి ఏ పదార్థాలు తినకూడదు.
దానివల్ల ఎక్కువ అన్నీ చెప్తారు. ఆమె చిన్నపాటి డాక్టర్ లాగా కనపడింది. ఎందుకంటే మనం రాగానే నీళ్లు పెట్టి పసుపేసి ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇంతవరకు మా లైఫ్ విజయలక్ష్మికి తెలవదు అనుకున్నాను. అంటే ఒక జ్వరంలో పడుకున్నటువంటి వ్యక్తికి ఇలా నీళ్లు పెట్టాలి, ఇలా దాంట్లో పసుపు వేయాలి, ఇలా చెయ్యాలి అని ఒక ఎదిగినటువంటి ఆడ మనిషికి తెలుస్తుంది. ఆవిరి పట్టించి కాదమ్మా, చూడండి అంతే ఎంత రిలీఫ్ తెచ్చిందో చూడండి. డాక్టర్ వచ్చి ఇంత బోర్ రాసినా కూడా అయ్యా రిలీఫ్ ఇచ్చింది. కాబట్టి ఆయన 3 పాయింట్స్ని చెప్పాడు. ఎంత అంటే పసరు ఉండకూడదు, వాతం ఉండకూడదు, మూడోది ఏంటంటే కఫం ఉండకూడదు. నాకు కఫం ఉంటుంది. మార్నింగ్ వాకింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది. నాకు ఒక 4 రోజులు రావుగానే చల్లి వస్తుంది, దాన్ని మూసేస్తూ ఉంటాను. అంటే అది ఆ రోజుకి ఇంకా ఫ్రీ అయిపోతుంది బాడీ. శ్వాసం ఇదంతా లేదు, గ్యాస్ పట్టేసి చచ్చిపోతున్నది దాంట్లో అన్నారు కదా. అసలు ఆ వాక్యంలో నుంచి అనవసరంగా ఎందుకంటే డైవర్ట్ అవుతారంటే నేను అట్లా డైవర్ట్ అవ్వటం కాదు. భౌతికంగా ఒక వ్యక్తికి శరీరాన్ని కాపాడుకోవడానికి 3 పాయింట్స్ చెప్పారండి ఆయుర్వేద మహర్షి. పిత్త, వాత, కఫ 3 లేకుండా ఉండాలి. అది 3 మీద బేస్ అయ్యి ఆయుర్వేదం పుట్టింది. కానీ మనకు మాత్రం చాలా పాయింట్స్ ఉంది. దానిలో ఈరోజు మనం ఆత్మీయంగా జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి ఇచ్చినటువంటి 3 పాయింట్స్ ప్లస్ యెహోవా పర్వతమున నిలవదగిన వాడు, యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడు, పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు.